కామారెడ్డి మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా కుతాడి ప్రభాకర్ పోటీ చేశారు. ఆయన గుర్తు గ్యాస్ బుడ్డి గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని, నేను ఎస్టీ వర్గాన్ని చెందిన ఎరుకల వంశస్థుడనని, మాకు సేవ చేసే అవకాశం వచ్చిందని, నేను పేద కుటుంబంలో పుట్టిన ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అనంతరం 2వ వార్డు అడ్లూరు రామేశంపల్లి వార్డులలో ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాలని కోరారు. మీడియా సర్వే ప్రకారం స్థానికంగా ఉన్న నేతకే ఓటు వేసే అవకాశం 2వ వార్డు ప్రజలు స్వతంత్ర అభ్యర్థి వైపు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, వార్డుల ప్రజలు చాలామంది అతనికి గెలుపుకు ప్రజలు అవకాశం ఇవ్వాలని ప్రజల మనోభావాలు తెలుపుతున్నాయి. నేను ఎప్పటికి వచ్చేటోని ఆలయ కాటు పోయేటోని గాను అవు తాత ఆలయ లెక్క ఇటు పోయేటోని గాను నేను ఎప్పటికి వచ్చేటోని నన్ను అడిగి పని చేయించుకొని నేను చేస్తా పని. కరెంటు కానీ కరెంటు పోయినా బుగ్గలు కానీ ఇవ్వైనా కానీ పెడుతున్నా. వాళ్ళు వచ్చినారు వీళ్ళు వచ్చినారు కాదు, నేను నేను ఎప్పటికి వచ్చేటోని ఆలయ లెక్క అటు పోయేటోని గాను అవు తాత ఆలయ లెక్క ఇటు పోయేటోని గాను నేను ఎప్పటికి వచ్చేటోని నన్ను అడిగి పని చేయించుకొని నేను చేస్తా పని. కరెంటు కానీ కరెంటు పోయినా బుగ్గలు కానీ ఇవ్వైనా కానీ పెడుతున్నా. నమస్కారం. నమస్కారం. మీరు 2వ వార్డులో పోటీ చేస్తున్నారు కాబట్టి మా 2వ ప్రజలకు కాబట్టి సందర్భంగా మీరు స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ వార్డులో మేము 2వ వార్డు నుంచి 2వ వార్డు ప్రజలకు అందరికీ నమస్కారాలు. పేరు పేరున నేను 2వ వార్డుగా ఎస్టీగా అభ్యర్థిగా వచ్చినందుకు, నేను 2వ వార్డుగా ఇండిపెండెంట్గా కుతాడి ప్రభాకర్ అనే నేను ఈ పార్టిసిపేట్ చేయగలుగుతున్నాను. ఈ ప్రజలకు అందరికీ ధన్యవాదాలుగా నేను కోరుకుంటున్నాను. ప్రజలందరికీ న్యాయం చేయాలని, ఈ మోరికి డ్యామేజ్ కానీ కరెంటు డ్యామేజ్ అని కానీ బుగ్గ రాకపోవడం వలన బుగ్గలు పెట్టడం కానీ ఇటువంటి వృత్తులు చేయాలని నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ప్రజలకు నేను ప్రతి నెల ఇటు వస్తుంటా పోతుంటా మా ప్రజలకు అందరికీ అనుకూలంగా ఉండగాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు మీ వార్డులల్లో డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, రోడ్డు సమస్యలే కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర సమస్యలు కావచ్చు, వాటి మీద మీరు గెలిస్తే ఏం చేస్తారు? మేము కంపల్సరీ గెలవంగానే ఈ డ్రైనేజీ వాటర్ కానీ చెత్త చెదర కానీ ఇవి వాటర్ కానీ కరెంటు సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కారం చేస్తా. పరిష్కారంలోకి వచ్చి ఇవన్నీ ప్రాబ్లకు అన్నీ సాల్వ్ చేయగలని నేను చేస్తా. కంపల్సరీ దగ్గరుండి అన్నీ చేయగలుగుతానని కోరుకుంటున్నాను. గతంలో నువ్వు ఏదైనా రాజకీయ పార్టీలో పనిచేసినావా, లేకపోతే ఏదైనా సంస్థలలో పనిచేసినావా? నేను ఇంతవరకు ఏ సమస్యలో కూడా అంటే చిన్నగా నా వృత్తి ఏంటంటే ఒక బిల్లు కొట్టే సెక్షన్ లాగా పనిచేసినాను. నాకు ఎస్టీగా వచ్చినందుకు, నాకు అందుబాటులో ఉన్నందుకు నా విధానము ఇక్కడ నా ఎస్టీకి తొలిసారిగా మున్సిపల్ అయిన తర్వాత ఎస్టీగా రావడం వలన నేను కోరుకుంటున్నా నా ఎస్టీగా నిలబడాలి. నా ప్రజల దగ్గర నేను నిలబడి నేను మంచిగా కావాలని, వాళ్ళ సమస్యలు ఏమున్నా కానీ నేను దగ్గరుండి చేపించి వాళ్ళకు న్యాయం చేసి నేను కూడా న్యాయం చేసి అని ఒక పేరు పెట్టుకుంటానని నా మనస్ఫూర్తిగా నేను ఎలక్షన్లో నిలబడ్డా 2వ వార్డు అభ్యర్థిగా. ఈ వార్డులో సమస్యలు మన వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, వికలాంగుల పింఛన్లు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏమైనా పింఛన్లు కావచ్చు, ఆ విషయం మీద ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను వాళ్ళకు దగ్గరుండి వాళ్ళకి ఏమైనా రాకపోతే వాళ్ళకి ఎందుకు రాలేదు అమ్మా అని అడిగి వాళ్ళకు దగ్గరుండి సమస్యలు పరిష్కరించి వాళ్ళని తెలుసుకొని వాళ్ళ కాయిదాలు కానీ అమ్మని కానీ ఎవరైనా కానీ ముసలోళ్ళు కానీ ఎవరైనా వికలాంగులు కానీ వాళ్ళకు దగ్గరుండి ఈ సమస్యలను పరిష్కరించి దగ్గర ఉండి నేను చేపిస్తానని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.